రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. హైదరాబాద్ కి 200 కిలోమీటర్లు, వరంగల్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. భారతదేశంలోని చారిత్రక దేవాలయాల్లో రామప్పకు ప్రత్యేక స్థానం ఉంది. కాకతీయుల సామంతుడు, సేనాని అయిన రేచర్ల రుద్రుడు తన పేరుతో ఈ రుద్రేశ్వరాలయం తన తల్లిదండ్రుల పేరు మీద కామేశ్వర, కాటేశ్వర ఆలయాలు కట్టించాడు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన ఏకైక ప్రాంతం రామప్ప దేవాలయం. శిల్పి ఉలితాకిన ప్రతి శిల ఎంత ఇన్ఫర్మేషన్ పొందుపరుచుకుందని ఈ వీడియోలో రామప్ప దేవాలయం గురించి, దాన్ని కట్టిన రామప్ప గురించి, కట్టించిన రేచర్ల రుద్రుడి గురించి, అందుకు ప్రోత్సహించిన కాకతీయ రాజు గణపతి దేవుని గురించి మరియు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ రికగ్నిషన్ గురించి తెలుసుకుందాం. ఈ రామప్ప దేవాలయాన్ని రుద్రేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. 11th సెంచరీలో కాకతీయ వంశం దక్షిణ భారతదేశంలో ఒక శక్తివంతమైన రాజవంశంగా ఎదిగింది. మొదట చాళుక్యుల కింద సామంత రాజులుగా ఉండి ఆ తర్వాత కాలంలో స్వతంత్ర పాలకులుగా మారారు. ది పవర్ఫుల్ అండ్ వెరీ స్ట్రాంగ్ కాకతీయ కింగ్ అయిన గణపతి దేవుడు 1192 నుంచి 1262 వరకు పరిపాలించాడు. గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని అత్యధికంగా విస్తరించిన మహారాజు. వీరి కాలంలో ఆంధ్ర తీర ప్రాంతమైన వెంగి, ఒడిశాలోని కళింగ మరియు కర్ణాటక ప్రాంతాలు కాకతీయ రాజ్యానికి చేరాయి. దేవగిరి యాదవులు, హోయసాలులు తమిళనాడు చోళులపై యుద్ధాలు చేసి గెలిచాడు. వరంగల్ కోటను బలంగా నిర్మించి శత్రువుల నుంచి కాపాడాడు. గ్రామాల పరిపాలనను మెరుగుపరచడానికి అయ్యగారు వ్యవస్థను ప్రవేశపెట్టాడు. వ్యవసాయ అభివృద్ధి కోసం పాకల చెరువు మరియు రామప్ప చెరువును తవ్వించాడు. రామప్ప చెరువు వీరి కాలంలోనే 1213లో నిర్మించబడింది. అయితే గణపతి దేవుడికి కొడుకులు లేకపోవడంతో తన కుమార్తె రుద్రమాదేవిని వారసురాలిగా ప్రకటించారు. రుద్రమాదేవి 1262 నుంచి 1289 మధ్య కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. భారతదేశ చరిత్రలో తొలి సామ్రాజ్య పాలకురాలిగా చరిత్ర సృష్టించింది. కానీ రుద్రమాదేవిని తన సామంత రాజులు అంగీకరించలేదు. అయినప్పటికీ స్వయంగా తానే యుద్ధ భూమిలోకి వెళ్లి యుద్ధాలు చేసింది. వరంగల్ కోటను మరింత శక్తివంతంగా మారుస్తూ రక్షణ కల్పించింది. దేవగిరి యాదవులు, తమిళనాడు పాండ్యులతో యుద్ధాలు చేసింది. దేవాలయ నిర్మాణాలను, గవర్నెన్స్ లో ఉమెన్ పార్టిసిపేషన్ ను ఎంకరేజ్ చేసింది. మానవతా పరిపాలనను కొనసాగిస్తూ మహిళా న్యాయకత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. రాణి రుద్రమాదేవి తర్వాత ఆమె మనవడు 2వ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే 1323లో ఢిల్లీ సుల్తానుల దాడులతో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల చేతుల్లోకి వెళ్లిపోయింది. కానీ కాకతీయులు కట్టించిన రామప్ప ఆలయం, తవ్వించిన రామప్ప చెరువు, 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట వంటివి చరిత్రలో నిలిచిపోయాయి. ఇక్కడ శివుడు రుద్రేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. కాకతీయ సామ్రాజ్య సేనాధిపతి మరియు మంత్రివర్గ సభ్యుడైన రేచర్ల రుద్రుడు గణపతి దేవుని కాలంలో కీలక పాత్రను పోషించాడు. కాకతీయ సామ్రాజ్యాన్ని శత్రువుల నుంచి రక్షించడంలో, కాకతీయుల భూభాగాన్ని విస్తరించడంలో మరియు సైనిక వ్యూహాలు రచించడంలో కీలక పాత్రను పోషించాడు. కాకతీయుల అత్యంత గొప్ప శిల్పకళా ఖండాల్లో ఒకటైన రామప్ప దేవాలయాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్రను పోషించాడు. శిల్పకళపై, కొత్త నిర్మాణ శైలులపై ఎంతో ఆసక్తిగా ఉండే రేచర్ల రుద్రుడు ఈ రామప్ప దేవాలయ నిర్మాణ పనులను అత్యుత్తమ శిల్పి రామప్ప గారికి అప్పగించాడు. ఆలయాన్ని తేలికపాటి ఫ్లోటింగ్ బ్రిక్స్ యూజ్ చేసి నిర్మించాలని సలహా ఇచ్చింది కూడా రేచర్ల రుద్రుడే. ఈ ఆలయంలోని మదనికలు అంటే సెలెస్టియల్ డాన్సర్స్ ఎంతో నైపుణ్యంగా చెక్కబడ్డాయి. శివుడి భక్తుడైన రేచర్ల రుద్రుడు ఆలయ గోడలు, స్తంభాలు, శివలింగం, నంది వంటివి అత్యంత వైభవంగా ఆవిష్కరించడంలో ఎంతో ప్రోత్సాహాన్ని అందించాడు. దేవాలయాలను కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగా కాకుండా సాంస్కృతిక కళా వైభవాలను ప్రదర్శించే ప్రదేశాలుగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో రేచర్ల రుద్రుడు పనిచేశాడు. వీరి సూచనల వల్లే తేలికపాటి ఇటుకలు, శాస్త్రీయ శిల్పకళ, సంగీత స్తంభాలు వంటి ప్రత్యేకతలు ఈ దేవాలయంలో మనకు కనబడతాయి. రేచర్ల రుద్రుడు ఈ రామప్ప దేవాలయాన్ని కట్టించినప్పటికీ దేవాలయం పేరు మాత్రం అహర్నిశలు కష్టపడి ఆలయానికి ఒక అందమైన రూపు తెచ్చిన శిల్పి రామప్ప గారి పేరే పెట్టారు. ప్రపంచంలోనే శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఒక్క రామప్ప మాత్రమే. ఈ దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అపురూప కట్టడంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం అణువణువున ప్రత్యేకతలతో, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో కాకతీయుల కీర్తిని చాటి చెబుతుంది. కాకతీయ రాజుల చారిత్రక వైభవానికి ప్రతీకగా, అద్భుతమైన శిల్పకళా సంపదకు పతాకగా, భక్తి సాంకేతికతతో నిర్మించబడిన అపురూపమైన కట్టడం రామప్ప దేవాలయం. రుద్రేశ్వరుడు అనే పేరుతో శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. అందుకే దీన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలిచే. శివుడు పిలిస్తే లేచి రావడమే ఆలస్యం అనే విధంగా ఒక చెవి శివుని వైపు ఉంచి ముందరి కాళ్ళు లేవడానికి సిద్ధంగా ఉండే విధంగా చక్కగా కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో 1213వ సంవత్సరంలో నిర్మించిన ఈ దేవాలయం 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. నేల నుంచి 6 అడుగుల ఎత్తు
ఎత్తున నక్షత్రాకార మండపంపై ఈ గుడిని కట్టారు. నల్లటి గ్రనైట్ రాయిపై అనేక శిల్పాలను అతి సుందరంగా చెక్కడం అప్పటి శిల్పికి మాత్రమే సాధ్యమైంది. అనేక యుద్ధాలు, దాడులు, 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడింది. గుడి పరిధిలోని కొన్ని చిన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయే కానీ గుడి అలాగే ఉంది. భూకంపాలను తట్టుకునేలా ఈ గుడిని శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఇసుక పునాదులపై నిర్మించారు. మనకి రీసెంట్ గా అయోధ్యలో రామ మందిరం కట్టారు కదా, అది సేమ్ టెక్నాలజీ ఇక్కడ నుంచి అడాప్ట్ చేసుకుంది. ఈ గుడి నిర్మాణానికి కొన్ని శాసనాలు ఉంటాయి. దాడుల వల్ల వాటిలో కొన్ని పాడవుతూ ఉంటాయి. అయితే ఈ గుడికి సంబంధించిన శాసనం పాడవకుండా ప్రత్యేకంగా ఆ శాసనం కోసమే ఒక మండపాన్ని కట్టించారు. సంస్కృత భాషలో, తెలుగు, కన్నడ శాసన లిపిలో గుడి చరిత్రతో పాటు దాన్ని కట్టించిన రేచర్ల రుద్రుని వంశ చరిత్ర కూడా రాసి ఉంది. అంతేకాదు నీటిపై తేలియాడే బరువులేని ఇటుకలతో గుడి గోపురాన్ని నిర్మించారు. గోడలు, స్తంభాలు, పైకప్పు ఇంటర్లాకింగ్ సిస్టమ్ లో అమర్చబడ్డాయి. దీని వల్ల భూకంప సమయంలో కూడా శిల్పాలు, నిర్మాణ భాగాలు విడిపోకుండా ఉంటాయి. ఆలయ నిర్మాణంలో వాడిన డోలమైట్ రాక్ తేమను అధికంగా గ్రహించదు. వాతావరణ మార్పులకు తట్టుకుని నిలబడుతుంది. మనకి రీసెంట్ గా అయోధ్యలో రామ మందిరం కట్టారు కదా, అది సేమ్ టెక్నాలజీ ఇక్కడ నుంచి అడాప్ట్ చేసుకుంది. రామప్ప దేవాలయం పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేవి నాట్యగత్తెల విగ్రహాలు. రామప్ప దేవాలయానికి బయట ఆవరణంలో పై భాగంలో నాగిని విగ్రహాలు దర్శనమిస్తాయి. పాము చర్మానికి ఏ విధంగా పొలుసులుంటాయో నాగిని విగ్రహానికి కూడా శిల్పి అదే విధంగా పొలుసులు చెక్కడం నిజంగా అంతుబట్టని విషయం. రామప్ప దేవాలయంలో నాట్య శిల్పాలు, గంధర్వులు, కిన్నరులు, దేవుళ్ల శిల్పాలు, మల్ల యుద్ధ దృశ్యాలు శిల్పకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయంలో మదనికలు అని పిలువబడే శిల్పాలు చాలా ప్రసిద్ధి. 12 మదనిక విగ్రహాల్లో 11 విగ్రహాలు మొగళ్లు విరగొట్టారు. ఒక్క మదనిక మాత్రమే చెక్కు చెదరకుండా అలాగే ఉంది. గర్భగుడిలో ఉండే ప్రధాన మండపంలోని ఒక స్తంభం ఎంతో ప్రత్యేకమైనది. తూది మొనదూరే అతి సూక్ష్మమైన 13 రంధ్రాలు ఒకే రాతిపై చెక్కారు. శిల్పి చెక్కడంలో చిన్న పొరపాటు జరిగినా పూర్తి స్తంభాన్ని మార్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎటువంటి సాంకేతికత లేని సమయంలోనే అంత సన్నని రంధ్రాలను చెక్కడం ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఇక్కడ గర్భగుడిలో ఉండే శివలింగంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని కాలాల యందు సూర్యకిరణాలు పడేలా నిర్మాణం చేశారు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా 526 ఏనుగులు ఉన్నాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఆలయ నిర్మాణ సమయంలో ఏనుగులు పడిన కష్టానికి గుర్తింపుగా వాటిని చెక్కారు. గుడి మండపం కప్పు మధ్యలో నటరాజస్వామి విగ్రహాన్ని చెక్కారు. ఎంతటి ఎండాకాలంలో అయినా ఈ మండపంలో చల్లగా ఉంటుంది. రామప్ప దేవాలయం కళా నైపుణ్యంతో, విశిష్ట ప్రత్యేకతలతో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గా, చరిత్రను భవిష్యత్తు తరాలకు చెప్పే ఒక టెక్స్ట్ బుక్ గా, ఎలాంటి ప్రకృతి విపత్తులనైనా తట్టుకొని తరతరాల వరకు నిలబడేలా నిర్మించబడి మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో గర్వకారణంగా మారింది.